హలో ఎవ్రీవన్, నా స్టైల్లో పుదీనా రైస్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ముందుగా మనము ఒక కడాయిలోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని, ఎండుమిర్చి సిమ్లో మాత్రమే ఫ్రై కావాలంటే, లేదంటే మాడిపోతుంది. సో మనకి ఎండుమిర్చి ఫ్రై అయినాక 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టాలండి. అది మొత్తం కంప్లీట్గా మనకి కూల్ డౌన్ కావాలి. మనం పౌడర్ చేసుకుంటున్నాం కదా, మొత్తం కూల్ డౌన్ కావాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లెండర్లో మనము పుదీనా తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 1 ఫుల్ కప్ మనము పుదీనా వేసుకుంటున్నాము. హ్యాండ్ఫుల్గా తీసుకున్నానండి. అందులో మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా ఇది చేయాలండి. చాపర్లో తీసుకుంటున్నాను నేను. సో గ్రైండర్లో వేస్తే మనకు పేస్ట్ అయిపోతుంది. సో బెటర్ మనం చాపర్లో వేసుకొని కచ్చా పచ్చాగా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి కూల్ అయిపోయాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నదంతా గ్రైండ్ చేసుకోవాలి. పొడిలాగా చేసుకోవాలండి, పేస్ట్ లాగా కాకుండా. అదే కడాయిలో మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనము పుదీనా ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయాలండి. పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మామూలుగా వాటర్ వేసి చేస్తే ఆ పేస్ట్ లాగా ఆ టేస్ట్ వేరే అండి. ఈ టేస్ట్ చేయండి. పుదీనా రైస్ అంటే పుదీనా రైస్ లాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోయింది పుదీనా అనేది. ఈ టైంలో మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని అనేది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, చూడండి మనం చేసుకున్న పొడి ఉంది కదా, మొత్తం వేసేసానండి. అది వేసేసాక బాగా మిక్స్ చేయాలి. ఆ పొడి పుదీనా అనేది మనకు బాగా మిక్స్ అయిపోవాలి. మొత్తం బ్లెండ్ అయిపోతుంది చూడండి. ఈ స్టేజ్లో మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. సో అది మనకి బాగా కుక్ కూడా అవుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని ఫ్రై చేసాం కాబట్టి పర్లేదు. మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అందులో నేను కొద్దిగా బెల్లం పొడి వేశాను. ఒక నిమ్మకాయ అండి, ఫుల్ నిమ్మకాయ అనేది పిండేశాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోనండి. ఇది మొత్తం నిమ్మకాయ, బెల్లము ఆ మిక్చర్కి మొత్తం పట్టేసేయాలి. మనకి తగినంత ఉప్పు అయ్యాక వేడి అన్నం తీసుకొచ్చి ఆ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలండి. మనం చేసిన ఆ మిశ్రమం మొత్తం రైస్కి పట్టేసేయాలి. బాగా పట్టేశాక ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక 5-6 స్పూన్ల గీ వేసానండి. నెయ్యి బాగా మెల్ట్ అయ్యాక ఒక 15 to 20 కాజు వేస్తున్నాను. సిమ్లో మాత్రమే వేయించుకోవాలండి. కాజు బాగా ఫ్రై అవుతుంది. లైట్గా సిమ్లో వేయించుకుంటే మనకు లోపల వరకు మంచి ఫ్రై అయిపోతుంది. మనం మధ్యలో తింటూ ఉంటా క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఈ స్టేజ్లో ఇది మనం మిక్స్ చేసుకున్న రైస్లో వేసేసుకోవాలి. అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి. సో పెరుగు చట్నీలోకి నేను ఇందులో టమాటో, ఆనియన్ ఏది కాకుండా జస్ట్ కీరా తురుము వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. సాల్ట్, దట్స్ ఇట్. అంతే అండి, అంతకుమించి ఇంకెక్కువ వద్దు. సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది మనకి రైస్ అండ్ పెరుగు చట్నీ. కీరాతోని సర్వ్ చేసుకొని తింటే వేడి పుదీనా రైస్ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.